ఓం గురుభ్యో నమః. ప్రతిరోజు సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా నేటి పంచాంగం తెలుసుకుంటున్నాం. ఈరోజు అనగా మార్చి 13వ తారీఖు 2026 సంవత్సరం శుక్రవారం పంచాంగం తెలుసుకుందాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం పాల్గొన మాసము శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:11 ఉంటుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:03 ఉంటుంది. తిది బహుళ దశమి ఉదయం 5:51 వరకు ఉంటుంది. దాని తదుపరి ఏకాదశి. నక్షత్రము రాత్రి 1:06 వరకు పూర్వాషాఢ ఉంటుంది. ఆ తదుపరి ఉత్తరాషాఢ రావడం జరుగుతుంది. యోగము ఉదయం 8:57 వరకు వ్యతిపాత ఉంటుంది. దాని తర్వాత వారియాన్ అనేది వస్తుంది. కరణము సాయంత్రం 5:03 వరకు వనజీ ఉంటుంది. తదుపరి భద్ర తెల్లవారుజామున 5:51 వరకు ఉంటుంది. దాని తర్వాత భవ అనేది రావడం జరుగుతుంది. అద్భుత సమయము శుభ సమయము ఉదయం 6:11 నుండి 8:32 వరకు ఉంటుంది. తిరిగి మధ్యాహ్నం 1:18 నుండి సాయంత్రం 4:04 వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 5:04 నుండి 6:03 వరకు ఉంటుంది. నెక్స్ట్ మనం రాహుకాలం చూద్దాం. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు ఉంటుంది. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:33 నుండి 9:21 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:30 నుండి 1:18 వరకు ఉంటుంది. వర్షం ఉదయం 9:22 నుండి 11:07 వరకు ఉంటుంది. అమృత గడియలు చూద్దాం. రాత్రి 7:51 నుండి 9:36 వరకు ఉంటుంది. ఇది అద్భుతమైన సమయం. ఇది ఎలాంటి గొప్ప కార్యక్రమాలను స్టార్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు పుట్టిన ప్రముఖుల గురించి మనం తెలుసుకుందాం. మార్చి 13వ తారీఖు నాడు వివిధ సంవత్సరాలు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1733వ సంవత్సరంలో జోసెఫ్ ప్రిస్లీ అనే వ్యక్తి జన్మించారు. ఆయన ఎవరో కాదు, ఆక్సిజన్ని కనుక్కున్న వ్యక్తి, ఆక్సిజన్ని కనిపెట్టిన వ్యక్తి. 1854లో కోలాచలం శ్రీనివాసరావు గారు జన్మించారు. వారు ప్రముఖ నాటక రచయిత, అదేవిధంగా న్యాయవాది కూడా పనిచేశారు. 1899లో బూరుగుల రామకృష్ణారావు గారు జన్మించారు. హైదరాబాద్ రాష్ట్రానికి ఎన్నికైన తొలి ఏకైక ముఖ్యమంత్రి. ఇప్పటికి కూడా అతని యొక్క ఆనవాళ్ళు, అతని యొక్క ఛాయలు మనకు హైదరాబాద్లో కనబడతాయి. బూరుగుల రామకృష్ణారావు గారి భవనం కూడా మన యొక్క ట్యాంక్ బండ్ పక్కనే ఉంటుంది, మీరు చూడవచ్చు. 1903 సంవత్సరంలో ఎసుటారో కోయిడే అనే వ్యక్తి జన్మించారు. 112 సంవత్సరాలు జీవించి అత్యధిక కాలం బతికిన వ్యక్తిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కిన వ్యక్తి అతను. జపాన్లో వృద్ధుడు. అతను 2016లో చనిపోవడం జరిగింది. 1911లో శ్రీనివాస చక్రవర్తిగా జన్మించారు. ఆయన అభ్యుదయ రచయిత, నాటక విమర్శకులు, నాటక విద్యాలయ ప్రధానాచార్యులుగా పనిచేశారు. పత్రికా రచయిత, వ్యాసకర్త, అదేవిధంగా అనువాదకులు కూడా ఉన్నారు. 1926లో వి రామచంద్రరావు గారు జన్మించారు. ఈయన తెలుగు చలనచిత్ర ప్రముఖ దర్శకుడు, రచయిత, అదేవిధంగా నిర్మాత కూడా పనిచేయడం జరిగింది. 1937లో వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు జన్మించారు. సాహితీ విమర్శకుడు, కేంద్ర సాహిత్య అవార్డు కూడా పొందారు వీరు. నెక్స్ట్ 1980లో వరుణ్ గాంధీ గారు జన్మించారు. ప్రముఖ రాజకీయవేత్త, మీ అందరికీ తెలుసు. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రతిరోజు నేటి పంచాంగంలో తెలుసుకున్నాం. నేటి పంచాంగంతో పాటు ఆ రోజు పుట్టిన ప్రముఖ వ్యక్తుల గురించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరొక ప్రత్యేకత ఉంది. ప్రపంచ రోడ్ ట్రాక్ దినోత్సవం, అదేవిధంగా జాతీయ ఆభరణాల దినోత్సవం కూడా ఈరోజే. ప్రపంచ కిడ్నీ దినోత్సవం కూడా ఈరోజే. సో ఇది మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మొదటిసారి మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. భక్తికి సంబంధించిన విషయాలు కానీ, పంచాంగం సంబంధించిన విషయాలు కానీ, దేవాలయాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మన యొక్క సిగ్మా స్పిరిచువల్ సేవ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్.